మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా కొడుకు ఎమ్మెల్యే లెక్క ఉంటాడయ్యా, కేసాయి లెక్క ఉంటాడయ్యా. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలంలోని నందనాయక్ తండాలో ఉన్నాము. ఈ తండాలో గత 2 రోజుల క్రితము ఒక యువకుడు ఫైనాన్షియల్ వేధింపుల వల్ల తను బలన్మరణం చెందడం జరిగింది. అంటే తను తీసుకున్నటువంటి బండి ఈఎంఐలు కట్టలేక వారి యొక్క వేధింపుల వల్ల వాళ్ళ వ్యవసాయ భూమిలోనే తను దూకేసి తను ఆత్మహత్య చేశాడు. ప్రస్తుతం అయితే నందనాయక్ తండాలో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి అసలు ఇది ఎలా జరిగింది, ఏంటిది, అలాంటి విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విష్ణు తండ్రి ఉన్నాడు. తనని అడుగుదాము అసలు ఎలా జరిగింది ఈ ఘటన అనే విషయం గురించి. మీ పేరేం పేరండి? భదావత్ నర్సింహ్. పదవతి నరసింహ గారు, ఎలా జరిగింది అసలు ఈ ఇన్సిడెంట్? ఒక బండిగా ఉన్నాడు, ఇంకో బండిగా ఉన్నాడు. దానికి ఫైనాన్స్ వల్ల కొంచెం ప్రాబ్లం అంతే. అదేం లేదు. అంటే ఫైనాన్స్ వల్ల ప్రాబ్లం అంటే ఫైనాన్స్ వేధింపులు ఏమైనా ఉన్నాయి? పిల్లలు ఊకే డబ్బులు కట్టుండే ఇది అదే ఇంకా 2 నెలలు కడతా 3 నెలలు కడతా అంటే కొంచెం ప్రాబ్లం, వేరే ఏం లేదండి. ఇప్పుడు విష్ణుకి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఏం చేస్తూ ఉంటాడు? 20 సంవత్సరాలు ఉంటుంది. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండి. ఫస్ట్ ఇయర్. అంటే ఇప్పుడు ఈ వేధింపులతోనే బావిలో దూకాడని చెప్పేసి నిన్న పేపర్లో కూడా పడింది కదా. అసలు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మరి ఇంట్లో ఎవరు లేరా? ఎలా జరిగిందని మీకు గతంలో చెప్పలేదా? మీకు నాన్న మరి ఇట్లాంటివి వస్తున్నాయి ఫోన్ కాల్స్ అని చెప్పిండు కొన్ని ఫైనాన్స్ ఇట్లా కట్టాలి డాడీ అంటే నా దగ్గర లేవు కదా, కొంచెం టైం పడుతుంది అంటే కాదు. ఇప్పుడు ఆయన కూడా బాధపడు కొంచెం కాలేజ్ తీసుకుంటే మనం 12,000 కొట్టి అంతే. ఏమనుకున్నాడు ఏందో అనుకోకుండా రెండింటికి ఏది వచ్చేసరికి చెప్పలేక సూసైడ్ చేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఈ వేధింపులు అనేది ఫోన్ కాల్స్ రూపంలో అంటే మీకు రావడం, మీ ఫ్రెండ్స్కి రావడం, కానీ ఇక్కడ ఊళ్ళో గ్రామస్తులు రావడం అని ఇలాంటి వేధింపులు ఏమన్నా ఇంకా వచ్చాయి? ఇవి వచ్చినాయి. మా తమ్మునికి ఫోన్ కాల్ చేసి ఊకే బండి ఫైనాన్స్ కట్టాలి, ఎక్కడ ఉంది బండి ఎత్తుకోపోదాం అనేది అంతే. ఇక్కడ విష్ణు ఫాదర్ చెప్పేది అంటే గత కొన్ని రోజులుగా ఫైనాన్షియల్ వేధింపులు అంటే మీరు ఈ బండికి ఉన్నటువంటి ఈఎంఐ ఖచ్చితంగా కట్టాలి, కట్టనేలా మీ ఊళ్ళో ఉన్నటువంటి గ్రామస్తులు కానీ మీ రిలేటివ్స్ కానీ ఫోన్ చేస్తామని బెదిరించడం ఇలాంటి వాటి చేసేవారు. అంటే ఇలాంటి చేసే క్రమంలో తన మనస్తాపానికి గురయ్యి ఇంట్లో వాళ్ళకు చెప్పకుండానే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి వారి వ్యవసాయ భూమిలో ఉన్నటువంటి బావిలో దూకి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఇంకా వారి బంధువులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మీ పేరు ఏం పేరండి? వాళ్ళ బాబాయ్ని. వాళ్ళ బాబాయ్. మీ పేరు? పదావత్ కిషన్. కిషన్, ఏం జరిగింది అసలు? ఎట్లా ఉండేది మీతో విష్ణు? బాగా క్లోజ్ ఉండే, అప్పుడప్పుడు ఫోన్ చేస్తాను. నేను కూడా ఒక 10-15 సార్లు ఫైనాన్స్ ఫోన్ చేస్తే నాకు నెంబర్ ఇచ్చిండట. అయితే చేసినప్పుడు అతనికి లొకేషన్ పట్టుకోండి మేడం, ఆయన కూడా డబ్బులు ప్రాబ్లం ఉన్నాయంటే, అవసరమైతే బండి తీసుకోపోండి కానీ నాకు ఎందుకు ఫోన్ చేస్తాను మేడం అంటే మా ఓని చెప్పిన పట్టుకోపోని అవసరమైతే ఏమున్నది లే మాట్లాడిన. ఇప్పుడు అంటే ఆ రోజు చనిపోయే రోజు తను బావిలో దూకినప్పుడు అంటే ఆ టైంలో ఇక్కడ మీ ఇంట్లో ఎవరు లేరా అండి? ఎవరికి ఫోన్ చేయలేదు. రూమ్ నుంచి వచ్చిందని అంటాను. వాళ్ళ ఫ్రెండ్స్ 10-10:30 ప్రాంతంలో వచ్చినట్టు. మాకైతే ఎలాంటి ఫోన్ చేయలేదు. ఈ పొద్దుగాల 10-10:30-11 ప్రాంతంలో చూసినాం సార్. ఆ బైక్ వెళ్ళిపోతా అంటే బండి సెల్లు పక్కన పెట్టి లోపలికి. అంటే గతంలో ఈ ఫైనాన్స్ వేధింపులు జరుగుతుంటే మీ దృష్టికి తీసుకొచ్చారా? అంటే వాళ్ళ నాన్న దృష్టి కానీ మీ దృష్టికి కానీ? అలాంటిది ఏం లేదు. ఎలాంటి విషయాలు మీకు చెప్పకపోయేది? ఇక్కడ విష్ణు వాళ్ళ తల్లి కూడా ఉన్నారు, వాళ్ళ తల్లితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం పేరమ్మా మీ పేరు? కవిత. కవిత గారు, ఎలా జరిగింది అసలు? మీ అబ్బాయి 21 సంవత్సరాలు ఉంటాయి, డిగ్రీ చేస్తున్నాడు. అట్లా ఈ ఫైనాన్షియల్ వేధింపులు జరుగుతుంటే మీ దృష్టికి ఎప్పుడైనా తీసుకొచ్చారా? ఒకేసారి మీ ఇంట్లో ఉండి మీ నుంచి దూరం అయిపోయాడు, ఎలా అనిపిస్తుంది? మధ్యాహ్నం ఫోన్ చేసిండు, ఆదివారం మధ్యాహ్నం చేసి 1 నెల కట్టుకోండమ్మా అన్నాడు. అయితే మేము ఇంటి మీద ఫైనాన్స్ ఎత్తుకున్నాం. నెలకు 25,000 కట్టాలరా, నీకు ఎక్కడిచ్చి కట్టాలి, లేవు రా ఈ నెల ఎట్లయినా నీకు వస్తాయి కదా డబ్బులు కట్టుకుంటే, నాకు 15వ తారీఖు వస్తాయమ్మా, డాడీకి చెప్పి కట్టి అన్నాడు. కష్టం రా, మందులు తీసుకొచ్చినాం పొద్దున్నే, కష్టం కట్టురా, డాడీకి చెప్పి చూడు అన్న. చెత్తాలే ఇక్కడ ఉన్నాడు డాడీ అంటే పంచాయతీకి పోయినా. మా తిన్నావా, నేను డాడీకి ఫోన్ చేయనా అన్నాడు. చేయరా అన్న. అయితే నువ్వు బావి కాడ ఉండకమ్మా, ఇంటికి పో, ఒక్కదాని ఏం చెప్తావు అన్నాడు.
చాలాసేపు మాట్లాడిండు. నాకు బాగా సమస్యలు ఉన్నాయమ్మా, నాకు టార్చర్ బాగా ఉన్నది అన్నాడు. బండి టార్చరే ఉన్నది, 2 బండ్లోళ్ళు ఫోన్ చేస్తారు, 2 సెల్లు కొన్నా, అది కొన్నా, ఇది కొన్నా అన్నాడు. ఏం టార్చర్ ఉన్నా నేను చూసుకుంటా, ఇంటికి రా బిడ్డ అన్న. నేను రాను, 3 రోజులే ఎగ్జామ్ ఉన్నదమ్మా, నేను చదువుకోవాలి అన్నాడు. ఫోన్ కట్ చేసిండు ఇక అంతే. అవే తన చివరి మాటలు. చివరి మాటలు అంతే మాట్లాడాడు. నువ్వు మంచిగా ఉండవమ్మా, హాస్పిటల్ పో అన్నాడు. నువ్వు అన్నీ ఏదేదో మాట్లాడుతున్నావు, ఇంటికి రారా, నేను మంచిగా చూసుకుంటాను నిన్ను. ఏం మాట్లాడతా డాడీతో చెప్తా అని డాడీకి ఫోన్ చేసిండట. అంటే ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీకు ఎవరు చెప్పారు మొదటగా తను బావిలో దూకాడు అని చెప్పేసి? అంటే మీకు తను ఇంటిమేషన్ చేశాడు? నేను అది ఏదో గీసుకుంటా పోతానా, రోజు పొద్దుగాల 6 గంటలకు పోతా, ఏదో అది మందు చెప్తారని పోతే అట్లా పోయినాక ఆ పూరుడు ఫోన్ చేసిండు. ఆంటీ అంటే విష్ణు ఇంటికి వచ్చిండు, ఫోన్ లేపుతలేడు, ఒక్కసారి విష్ణుకు ఫోన్ చేయవా ఆంటీ, ఫోన్ ఇయ్యి ఆంటీ అన్నాడు. అంటే విష్ణు ఇంటికి రాలేదురా, అయినా వస్తే నాకు ఫోన్ చేసి వస్తాడు కదా, రాలేదు ఇంటికి అని నేనన్నా. అంటే కాదండి ఇంటికి వచ్చిండు విష్ణు, రాత్రి 10:30కి వచ్చిండు. అయితే నువ్వెందుకు నాకు చెప్పలేదురా 10:30 నుంచి, ఇప్పుడు చెప్తాను ఏందిరా 8 గంటలకు అని నేనన్నా. ఇంటికి వస్తా అన్నాడు, నాకు నేను వస్తా అని బండి ఎక్కినా, నాకు దించి వచ్చిండని ఫోన్ చేస్తే, అప్పుడే ఫోన్ చేస్తే విష్ణు వచ్చిండట, ఇంటికాడ ఉన్నాడా అని నేను ఫోన్ చేసిన అక్కడి నుంచి. విష్ణు అయితే రాలేదని ఈయన అన్నాడు. మొత్తానికైతే విష్ణు క్షణిక విషయంలో తీసుకున్న నిర్ణయం కావచ్చు, తలకు మించిన భారం కావచ్చు, అధిక ఫైనాన్స్కి కానీ ఈ ఫైనాన్షియల్ దగ్గర బండ్లు తీసుకొని అవి కట్టలేని పరిస్థితిలో తను ఆ భారం మోయలేక ఇటు తల్లిదండ్రులకు చెప్పిన వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలతో వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి, ఈ కారణాల వల్ల ఎలా కట్టాలని కూడా కావచ్చు, ఫైనాన్షియల్ వేధింపులు కూడా కావచ్చు. మొత్తానికైతే తను గత 2 రోజుల క్రితము ఇక్కడనే తన వ్యవసాయ భూమిలో ఉన్నటువంటి బావిలో దూకి సూసైడ్ చేసుకున్నాడు.